యశోద ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మార్గశిర మాసంలో ఈరోజు గురు దత్తాత్రేయ జయంతి జరిగింది కదండి. ఈరోజు అన్ని దత్తక్షేత్రాల్లో కూడా శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ఈ భక్తులందరూ కూడా ఉదయం నుంచి అభిషేకాలు, అనేక పూజలు ఇవన్నీ చేసుకుంటూ ఈవినింగ్ పల్లకి సేవ కూడా జరిగింది. అత్రి అనసూయుల యొక్క పుత్రుడు ఈ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఈయన ఈ అవతారాన్ని తీసుకుని భక్తులందరికీ కూడా ఏమంటారంటే కల్పవృక్షం. ఏదంటే మనకి గురువుకి మించిన దైవం లేదు కదండి. దైవమైన అనుగ్రహించకపోవచ్చు కానీ గురుదేవుడిది అనుగ్రహం మనందరికీ ఉంటే చాలని గురు చరిత్రలో చెప్పడం జరిగింది. గురువు యొక్క ఆశీర్వచనంతో మనం సకల సిద్ధులను కూడా పొందగలుగుతాం. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనే మనం ఈ గురు స్తోత్రాన్ని కూడా చదువుతాం. ముఖ్యంగా ఈ రోజున దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర ఈ మంత్రాన్ని గాని మనం ఈ రోజంతా కూడా మనసులో అనుకుని మనం ఉన్న ఇంట్లో కూడా స్వామివారు ఉన్నారు. ఆయన మనం తలుచుకుంటే మన హృదయంలోనే ఉన్నారు. ఈ పండుగని ఈ రోజున మేము చాలా బాగా జరిగిందండి. మేము సాయంత్రం మల్కాజ్గిరిలో ఉన్న విజయ వినాయక టెంపుల్లో ఉన్న దత్తాత్రేయ మందిరికి కూడా మేము వెళ్ళడం జరిగింది. ఇక్కడ గణపతి చాలా చక్కటి చూడముచ్చటగా ఉన్న గణపతి, అలాగే పార్వతీ పరమేశ్వర్లు, ఇక్కడ ఉమామహేశ్వర్లుగా ఉన్నారు. తర్వాత ఇక్కడే శ్రీ దత్తాత్రేయ స్వామి వారు శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి ఇలాగా ఈ అవతారాల్లో చక్కటి మూర్తులతోటి అలరారుతున్నారండి. ఈ క్షేత్రము ఎంతో బాగుంటుంది. ప్రతి సంవత్సరం కూడా గానగాపురం ఈ రోజు వెళ్ళడానికి వీలు కాని వాళ్ళు వాళ్ళ దగ్గరలో ఉన్న దత్త క్షేత్రాలకు వెళ్ళడం జరిగింది. జ్యోతిష్య పరంగా గురు మహాదశ, గురు అంతర్దశ, గురు ప్రత్యంతర దశలు జరుగుతున్న వాళ్ళే కాకుండా అందరూ కూడా ముఖ్యంగా ఈ మహాదశలు జరుగుతున్న వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి. గురువు అనుగ్రహం ఎవరికి వద్దనుకుంటారండి. గురువు యొక్క చల్లని చూపుతోటే మనం అందరం కూడా పరమ పవిత్రులం అవుతాం. ప్రతి ఒక్కరికి కూడా జాతక పరంగా కూడా గురు దృష్టి ఉంటే, బృహస్పతి యొక్క దృష్టి ఉంటే అనేక దోషాలు నివారింపబడతాయని జ్యోతిష్య